వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గ్లోబల్ ట్యూబర్క్లోసిస్ రిపోర్ట్ 2024 రిలీజ్ చేశారు. టీబీకి సంబంధించి మరణాలకు సంబంధించి కానీ, టీబీ ఇన్సిడెంట్ అంటే టీబీ కేసెస్ సంబంధించి కానీ ఈ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశంలోనే ఎక్కువ టీబీ కేసులు కానీ టీబీ మరణాలు ఉన్నాయి. అయితే ట్యూబర్క్లోసిస్ ఇన్సిడెంట్స్ కానీ డెత్స్ కానీ గత 10-15 సంవత్సరాలు స్టడీ చేస్తే కనుక భారతదేశంలో తగ్గుముఖం పట్టేశాయి, చాలా తగ్గాయి అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే పోలిక చేసుకుంటే గత 10-15 సంవత్సరాల్లో ఇండియాలోనే టీబీ ఇన్సిడెంట్స్ కానీ టీబీకి సంబంధించిన మరణాలు కానీ తగ్గుకుంటూ వచ్చాయి. స్టిల్ భారతదేశమే టీబీ ఇన్సిడెంట్స్లో టాప్ ఉందన్నమాట. మనం చూస్తే 2015-2023 మధ్య భారతదేశంలో టీబీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ వల్ల మనం టీబీ ఇన్సిడెంట్స్ అనేది టీబీ సోకటం అనేది 17.7% డిక్లైన్ అందంట. ప్రపంచవ్యాప్తంగా ఇదే టైంలో కేవలం 8.3% డిక్లైన్ అయితే ప్రపంచవ్యాప్తంగా కేవలం 8.3% అనమాట. కానీ భారతదేశంలో 17.7% టీబీ తగ్గింది 2015 నుంచి 2023 మధ్య ఈ కాలంలో. దానికి సంబంధించి నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి మనం చేస్తున్న ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయిందని చెప్పి హెల్త్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా నిక్షయ్ పోషణ్ యోజన ఎవరికైతే టీబీ వస్తుందో వాళ్ళకి న్యూట్రిషనల్ సపోర్ట్ అందించడం, దీనికి సంబంధించి టీబీ తగ్గించడం కోసం నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద కొత్త రెజిమెన్ ఒకటి తీసుకొచ్చారు, బీపాల్ రెజిమెన్ అని చెప్పి. ఈ బీపాల్ రెజిమ్లో బెడాక్విలిన్, ప్రెటామోనిడ్, లెనిజాలిడ్ మరియు మాక్సిఫ్లాక్సాసిన్ ఇదొక కొత్త ట్రీట్మెంట్ అనమాట. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీకి బీపాల్ రెజిమెన్ అనేది ఈ ట్రీట్మెంట్ చాలా ఎఫెక్టివ్గా ఉందని చెప్పి కూడా అంటున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గ్లోబల్ ట్యూబర్క్లోసిస్ రిపోర్ట్ 2024 ప్రకారం 2023 సంవత్సరంలో భారతదేశంలోనే ఎక్కువ టీబీ బర్డన్ ఉంది, ఎక్కువ టీబీ కేసెస్ ఉన్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 5 దేశాల్లోనే 55.9% టీబీ కేసెస్ ఉన్నాయంట. మొదట ఇండియా, రెండోది ఇండోనేషియా, 3 చైనా, 4 ఫిలిప్పీన్స్, 5 పాకిస్తాన్. ఈ 5 దేశాల్లోనే ఆల్మోస్ట్ 55.9% దాదాపు 56% టీబీ కేసెస్ ఈ 5 దేశాల్లోనే ఉన్నాయంట. అయితే భారతదేశంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా టీబీ కేసెస్ తగ్గుతూ వస్తున్నాయి. 2010లో భారతదేశం మొత్తంలో 5.8 lakh టీబీ కేసెస్ ఉంటే 2023కి వచ్చేసరికి 3.2 lakh కేసెస్ ఉన్నాయి. గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా 26% టీబీ రిలేటెడ్ డెత్స్ కూడా భారతదేశంలో ఎక్కువ సంభవిస్తున్నాయంట. ఇకపోతే ఇన్సిడెంట్స్ ఆఫ్ టీబీ విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్ చూస్తే కనుక 2010లో 1,00,000 జనాభాకి 275 టీబీ కేసులుంటే ఇప్పుడు 2023లో 1,00,000 జనాభాకి 194 టీబీ కేసులు ఉన్నాయంటే భారతదేశంలో. అయితే కేవలం 2023 సంవత్సరంలో టీబీ తిరగబెట్టడం, టీబీ రీలాప్స్ అవటం చాలా ఎక్కువ కేసెస్ పెరిగాయంట. ఓవరాల్గా 2010 తర్వాత 2023లో టీబీ కేసెస్ పెరుగుదల కాస్త కనిపించింది. టీబీ ఎక్కువగా పురుషుల్ని ఎక్కువ అటాక్ చేస్తారనమాట, స్త్రీల కంటే కూడా. ముఖ్యంగా స్మోకింగ్ కానీ, డయాబెటీస్ కానీ, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోపోవడం, న్యూట్రిషన్ డెఫిషిట్ ఉన్నప్పుడు కానీ టీబీ ఫాస్ట్గా అటాక్ అవుద్ది, అంటే ఎక్కువగా అది కూడా మేల్స్కి అటాక్ అవుద్ది అనమాట. కోవిడ్ తర్వాత టీబీ రిలేటెడ్ స్పెండింగ్ భారతదేశంలో కొంత తగ్గినప్పటికీ 2023లో మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా అయితే టీబీకి సంబంధించి ఇంటర్నేషనల్ ఫండింగ్ బాగా తగ్గిందంట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన ఈ గ్లోబల్ ట్యూబర్క్లోసిస్ రిపోర్ట్ ప్రకారం ట్రీట్మెంట్ కవరేజ్ ఎవరికైతే టీబీ వస్తుందో వాళ్ళ ట్రీట్మెంట్ కవరేజ్ 2023లో 89% మందికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అంటే టీబీ వచ్చిన వాళ్ళందరిలో కల్లా దాదాపు 90%కి ట్రీట్మెంట్ అందుతుంది. అదే 2015లో అయితే కేవలం 72% మందికి ట్రీట్మెంట్ అందేదంట. సో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. వీటన్నిటికీ ప్రధానమైన కారణం నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం వల్ల చాలా మందికి బెనిఫిట్ అవుతుందంట. అదేవిధంగా భారతదేశంలో హెల్త్ సర్వీసెస్ కూడా డీసెంట్రలైజ్ అయ్యాయి బాగా. ముఖ్యంగా 1.7 lakh ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ పెట్టాం. అదేవిధంగా నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్కి ఫండ్స్ కూడా చాలా ఎక్కువ ఇస్తున్నాం అనమాట. ఉదాహరణకి 2015లో నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్కి 640 కోట్లు ఇస్తే ఇప్పుడు 3,400 కోట్లు దగ్గర ఇస్తున్నాం అనమాట. అదేవిధంగా టీబీకి సంబంధించి ఏఐ టూల్స్ కూడా, టీబీ చెస్ట్ ఎక్స్రే తీయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన మెషిన్స్ని కూడా మనం తీసుకొచ్చుకుంటున్నాం అనమాట. దాంతోపాటు స్టేట్ ఆఫ్ ఆర్ట్ మాలిక్యులర్ డయాగ్నోసిస్ టూల్స్ కానీ, ఫ్రీ స్క్రీనింగ్, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ టు ఆల్ టీబీ పేషెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా భారతదేశం చేస్తోంది. అయితే ఇక్కడ మనం కొన్ని కన్సర్న్స్ కూడా చూడాలి. టీబీకి సంబంధించి ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాం అనమాట. నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ టీబీకి సంబంధించి 2017 నుంచి 25 కాలం మధ్య 50% టీబీని తగ్గించాలి భారతదేశంలో అనుకుంటే కేవలం 18% తగ్గించగలిగాం. సో పూర్తి స్థాయిలో మన టార్గెట్స్ రీచ్ కాలేకపోయాం అనమాట. భారతదేశంలో నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద టీబీ ఫ్రీ ఇండియా, ట్యూబర్క్లోసిస్ని భారతదేశంలో పూర్తిగా తీసేయాలి,
ఎలిమినేట్ చేసేయాలనే దాని మీద మనం దృష్టి పెట్టాం. ఆ క్యాంపెయిన్ మీదే మనం నడుస్తున్నాం అనమాట. అయితే ఇంకా కూడా ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ ఇన్సిడెంట్స్, హైయెస్ట్ డెత్ ఆఫ్ టీబీ భారతదేశంలో ఉంది. ఈ టీబీ కేసెస్ భారతదేశంలో డిక్లైన్ అవుతూ వస్తున్నా కానీ ప్రపంచవ్యాప్తంగా మనదే హైయెస్ట్ కేసెస్ అనమాట. ఈ డిక్లైన్ చేయడం అనేది మనం చేయగలుగుతున్నాం, కానీ పూర్తి స్థాయిలో తగ్గించలేకపోతున్నాం.